జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యలపై ప్రజా ప్రతినిధులు గళం విప్పారు. డంపింగ్ యార్డును తొలగించాలని, డంపింగ్ యార్డు వల్ల ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రామ్కీ సంస్థపై చర్యలు చేపట్టాలని కోరారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారం కోసం పరిశీలించడానికి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, కమిషనర్ ఐఏఎస్ అధికారి టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామ్కీ సంస్థ దేశంలోనే అతిపెద్ద సంస్థ, కానీ జవహర్ నగర్ లో మాత్రం విఫలమైంది. కేవలం డబ్బులు దండుకోవడానికి సంస్థ పని చేస్తున్నట్లు అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు నేతలు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి దుర్వాసన కానీ, భూగర్భ జలాలు కానీ విషపూరితంగా మారకుండా చేసే దిశగా అఖిలపక్ష సమావేశం నివేదిక సమర్పించింది. సీఎం దృష్టికి తీసుకువెళ్లి తొందరలో పూర్తయ్యే విధంగా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. సంబంధించిన డంపింగ్ యార్డ్కి సంబంధించి అన్ని ఇష్యూస్ను కూడా అఖిలపక్షం ఏర్పాటు చేసేసి స్టడీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పారు. దానికి అనుగుణంగా నిన్న మనము ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకొని అన్ని ఇష్యూస్ కూడా డిస్కస్ చేసాం. సో నిన్న మీటింగ్లో భాగంగా ఒకసారి సైట్ కూడా విజిట్ చేద్దాము, ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఇంకా కొన్ని ఇష్యూస్ అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనే డెసిషన్ తీసుకున్నాం. సో దానిలో భాగంగా ఈరోజు పొద్దున్న 9 గంటలకు అందరూ కూడా మళ్ళీ అఖిలపక్షం తరఫున అందరూ వచ్చారు. సో అన్ని ఇష్యూస్ కూడా డిస్కస్ చేశారు. ఏమేమైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద అగ్రిమెంట్ ప్రకారము ఇక్కడ రామ్కీ సంస్థ ఏం చేయాలి, ఏం చేస్తుంది అనేది వెరిఫై చేయమని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అధికారుల పక్షాన ఈ వెరిఫికేషన్ అనేది జరిగి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. సో రెండోది సొల్యూషన్ ఏంటి అని అంటే, మొత్తము 3 కార్పొరేషన్ల పరిధిలో దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల వేస్ట్ వస్తుంది. కాబట్టి దీన్ని తగ్గించుకుంటూ వెళ్తేనే మనకి ఇక్కడ రిజల్టెంట్ వేస్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి అదర్ ఏరియాస్లో ఎక్కడైనా ల్యాండ్ ఉన్న దగ్గర అందరూ కలిసి సహకరించాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నారు అఖిలపక్షం తరఫున. సో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మిగతా సైట్స్ లోపల అందరూ కలిసి అక్కడ వేస్ట్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసేందుకు కోఆపరేట్ చేస్తామని చెప్పారు. అలాగిన జరిగితే నగరానికి 4 వైపులో కూడా 4 డంపింగ్ యార్డ్స్ వస్తే కొంత ప్రెజర్ అనేది ఇక్కడ తగ్గుద్ది. తగ్గిన తర్వాత ట్రీట్మెంట్ ఇలాగే జరుగుద్ది కాబట్టి రోజు రోజుకి ఇప్పుడు పెరుగుతుంది, తర్వాత తగ్గుకుంటూ వెళ్తాయి. సో ఆ 2 విషయాల మీద నిర్ణయం తీసుకోవాలి. సార్, ఇప్పుడు మీరు చుట్టుపక్కల బతికేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం గాలిలో కలిసిపోయింది. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ అబార్షన్స్ అవుతా ఉన్నాయి. ఇక్కడ పశు సంపద కథమైపోయింది. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నివసించని ప్రాంతంగా మిగిలిపోయింది. ఇలా ప్రపంచంలో ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి రామ్కీతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, ఆ అగ్రిమెంట్లో అనేక రకాల కండిషన్స్ ఉన్న తర్వాత జీరో డిశ్చార్జ్ ఉంటుందని, పొల్యూషన్ ఉండదని చెప్పి, సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదని చెప్పి అన్ని రకాల స్మెల్తో పాటుగా, గాలితో పాటుగా, నీళ్ళతో పాటుగా, సౌండ్తో పాటుగా అన్ని రకాల పొల్యూషన్తో ఈ ప్రాంత ప్రజలంతా కూడా వాళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా గాలి కలిసిపోతున్నప్పుడు మేమందరం అఖిలపక్షంగా ఏర్పడి ముఖ్యమంత్రి గారు కలిసారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు స్వయంగా ఎంపీగా ఉన్నారు, ఈ ఇష్యూ సంపూర్ణంగా మీకు అవగాహన ఉంది. ఆనాడు మీరు డిమాండ్ చేసే స్థానంలో ఉన్నారు, దాని మీద కొట్లాడే స్థానంలో ఉన్నారు, ఇవాళ చేసే స్థానంలో ఉన్నారు. మీరు సియోలు పోయొచ్చిండ్రు, జపాన్ పోయొచ్చిండ్రు, ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి వస్తూ ఉన్నారు, టెక్నాలజీ పెరిగిందని చెప్తా ఉన్నారు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బాలాజీ నగర్ లక్షల మంది ప్రజలకు విముక్తి ఉందా లేదా, ఈ చెత్త నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ దుర్మార్గానికి అంతముందా లేదని చెప్పి కోరితే, వారు మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆల్ పార్టీ లీడర్స్తో మీరు మాట్లాడండి, రామ్కీ అధికారులతో మాట్లాడండి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడమని మాకు చెప్తే, నిన్న మేము ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసాం. ఇవాళ కూడా ఇది ఫీల్డ్ విజిట్ చేసి త్వరలోనే ఇలా కమిషనర్ గారి ఆధ్వర్యంలో, వినయ్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రామ్కీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కండిషన్లు కానీ, అవి అమలు తీరు కానీ ఇదంతా కూడా పరిశీలన చేసి 3 రోజుల్లో ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. మా కర్తవ్యం ఏంటంటే, ఒకటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో కూర్చొని దీనికి శాశ్వత పరిష్కారం ఒకటి, ఈ చెత్త ఒకే దగ్గర కాకుండా ఒక 10 దిక్కుల
వేయడం, ఆ పద్దికల వేయబడ్డ చెత్త నుంచి వెళ్ళి ఒక సింగిల్ డ్రాప్ మనకు నీళ్లు డిశ్చార్జ్ కాకుండా, పొల్యూషన్ నీళ్ళు రాకుండా, స్మెల్ రాకుండా, వేస్ట్ కాకుండా చేసే పద్ధతి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం రాజకీయాలతో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. గతంలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల క్రితం కొట్లాడింది, కేసులు అయినాయి, ఇవాళ జైలు పాలయ్యిండ్రు. కానీ ఈసారి మాత్రం ఈ ప్రాంతంలో నేను కూడా ఎంపీగా గెలిచాను. దీనికి శాశ్వత పరిష్కారం ఇచ్చేంతవరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం చెప్పడానికి ఈ ప్రయత్నం. సార్, రామ్కి వాళ్ళేమో పర్ డేకి 10,000 మెట్రిక్ టన్నులు వస్తున్నారు, కానీ వాళ్ళు రీసైక్లింగ్ చేయడానికి 3,800 నుంచి 4,000 ఉందంటున్నారు. మరి 6,000 మిగిలిపోతుందిగా ఫర్ డే బై డే కుప్పలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఇంతకాలం అంటే గవర్నమెంట్లు చూసి చూన్నట్టు వదిలేసాయా? తెలీదా గవర్నమెంట్లకి ఇది? యాక్చువల్గా 3,800 టన్నులు అని చెప్తాను, అది కూడా చేస్తున్నారు లేదో నాకు అనుమానం ఉంది. ఇలా మోర్ దెన్ 50% చెత్త ఇక్కడే మన గుట్టలుగా పేరుకుంటుంది, ఇక్కడే లిటర్డ్ వాటర్ అంతా భూగర్భ జలాలు కలిసిపోతున్నాయి, ఇక్కడే ప్రజల ఆరోగ్యం కథమైపోతుంది. మరి ఇంత జరుగుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది సార్? భూగర్భ జలాలు పోతున్నాయి, ఎయిర్ పొల్యూషన్ పోతుంది. జేఏసీలుగా ఏర్పడ్డ వాళ్ళు, సంఘ సంస్కర్తలుగా ఉన్నవాళ్ళు, కొంతమంది పొలిటికల్ పార్టీ లీడర్లు కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు, మనకి పోయింది. కానీ కోర్టులకు తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసి కోర్టులను అడ్వకేట్లు మేనేజ్ చేసుకొని వీళ్ళు బయటపడుతుంది తప్ప వీళ్ళకి ఎప్పుడు కూడా నిజాయితీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ గారు, మల్లారెడ్డి గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా అఖిలపక్ష సమావేశం మొన్న 4వ తారీఖు రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఏసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య దేశంలోనే ఇది పెద్ద సమస్య, ఎక్కడ లేని విధంగా ఈ డంపింగ్ యార్డ్తో ప్రజలకు ప్రాబ్లం అవుతుంది, ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ మంచినీరు కూడా లేక, పశువులు నీళ్లు దాకా, చెరువులన్నీ పొల్యూషన్ అయ్యి మనుషుల చర్మం మీద ఉన్నటువంటి వెంట్రుకలు కూడా ఊసిపోతున్నటువంటి ఘోరాది-ఘోరంగా ఈ డంపింగ్ యార్డు ఈ సంస్థ ద్వారా ఈ సంస్థ నడుస్తూ ఉంది. ఈ సంస్థ మీద పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.